మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుని గొప్ప అనుభవాలు, ఆయన ఆశీర్వాదాలు మనమంతా మంచిగా, నీతిగా ఉన్నప్పుడు వస్తాయని. అవును, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు. కానీ బైబిల్లో దేవునితో జరిగిన అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో ఒకటి ఒక నీతిమంతుడికి కాదు, తన సొంత మోసం నుంచి ప్రాణభయంతో పారిపోతున్న ఒక వ్యక్తికి జరిగింది. ఇది ఒక ప్రాథమికమైన ప్రశ్నను మన ముందుంచుతుంది కదా. నిజమే. దేవుడు మన అత్యుత్తమ క్షణాలలో కాకుండా మన అత్యంత బలహీనమైన, మనం పడిపోయిన క్షణాలలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తాడు? గత అధ్యాయంలో మనం చూసింది కూడా అదే. యాకోబు తన అన్నను, కన్న తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు దొంగిలించాడు. అవును, ఇప్పుడు దాని ఫలితంగా అన్న ఏషావు ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. దాంతో యాకోబు ఉన్నదంతా వదిలేసి ఒంటరిగా ప్రాణభయంతో ఎడారి మార్గం పట్టాడు. అది కేవలం భౌతిక ప్రయాణం కాదు, ఒక మానసిక పతనం. ఈరోజు మనం ఆదికాండము 28వ అధ్యాయంలోని ఆ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం. ఒక వ్యక్తి తన జీవితంలో అట్టడుకుకు చేరినప్పుడు దేవుడు ఆకాశాన్ని ఎలా వంచాడో చూద్దాం. ఈ కథ దేవుని కృప మన అర్హత మీద కాకుండా మన అవసరం మీద ఎలా ఆధారపడి ఉంటుందో స్పష్టంగా చూపిస్తుంది. రండి, ఈ అద్భుతమైన కథలో ఉన్న సత్యాలను కలిసి మాట్లాడుకుందాం. కథ మొదలవుతుంది. యాకోబు బేర్షెబా నుండి హారానుకు బయలుదేరాడు. ఆ పేర్లలోనే ఒక పెద్ద అర్థం దాగుంది కదా. అవును, చాలా లోతైన అర్థముంది. బేర్షెబా అంటే ఒడంబడిక బావి లేదా సమృద్ధి అని అర్థం. అది అతని ఇల్లు, అతని కుటుంబం, భద్రత, తనకు తెలిసిన ప్రపంచం. కరెక్ట్. కాని అతను వెళ్తున్నది హారానుకు. ఆ మాటకర్థం ఎండిపోయిన నేల, శుష్కించిన ప్రదేశం. ఓ, అంటే అతని జీవిత ప్రయాణం కూడా అచ్చం అలాగే ఉందన్నమాట. సమృద్ధి నుంచి శూన్యంలోకి, భద్రత నుంచి భయంలోకి. ఒక్క క్షణం మనం అతని స్థానంలో ఉండి ఆలోచిస్తే గుండెల్లో చెప్పలేని ఆందోళన, ఒంటరితనం. ప్రతి అడుగులోనూ అన్న తరుముకొనొస్తున్నాడేమోనన్న భయం. ఖచ్చితంగా. భవిష్యత్తు మొత్తం ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఆ ప్రయాణంలో సూర్యుడు అస్తమించెను అని బైబిల్ చెప్తుంది. ఇది కేవలం రోజు ముగియడం మాత్రమే కాదు కదా. కాదు, నాకైతే అది అతని జీవితంలో ఆశలు కూడా అస్తమిస్తున్నాయనడానికి ఒక సంకేతంలా అనిపిస్తోంది. నిజమే, అది కేవలం భౌతికమైన చీకటి కాదు. అతని ఆత్మను కమ్మేసిన చీకటి. అంతా అయిపోయింది, ఇక దారి లేదు అనిపించే ఒక నిస్సహాయ స్థితి. ఆ స్థితిలో అతను ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఊహించండి, ఒక రాయిని తలగడగా చేసుకోవడం ఎంత కఠినంగా ఉంటుందో. ఆ రాయి అతని ప్రస్తుత కఠినమైన, సౌకర్యం లేని పరిస్థితికి ఒక సరైన చిహ్నమన్నమాట. కాని ఆశ్చర్యకరంగా ఆ కఠినమైన రాయి మీద, ఆ గాఢమైన చీకటిలోనే ఒక అద్భుతం జరిగింది. మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా. అంతే కదా. ఒక మోసగాడికి శిక్ష పడుతుందనో లేదా దేవుడతన్ని గట్టిగా గద్దిస్తాడనో మనం అనుకుంటాం. కాని అక్కడ దేవుడు ఏకంగా దర్శనమిచ్చాడు. అదే దేవుని కృప అంటే. యాకోబు ఒక కల కంటున్నాడు. భూమి మీద నిలబెట్టబడిన ఒక నిచ్చెన, దాని కొన ఆకాశాన్ని తాకుతోంది. దానిపై దేవుని దూతలు. ఆ నిచ్చెన పైన సాక్షాత్తు యెహోవా నిలబడి ఉన్నాడు. ఈ దృశ్యం సాధారణమైనది కాదు. ఇందులో చాలా లోతైన దైవశాస్త్ర సత్యాలున్నాయి. ఈ నిచ్చెన అనే చిత్రం చాలా శక్తివంతంగా ఉంది. హీబ్రూ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? మంచి ప్రశ్న అడిగారు. హీబ్రూలో ఇక్కడ వాడిన పదం సుల్లాం. ఈ పదం బైబిల్లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఓహ్, అలాగా. దీనికి కేవలం నిచ్చెనాని కాదు, భూమిని ఆకాశంతో కలిపే ఒక మహాసోపానం లేదా ఒక భారీ మెట్ల మార్గం అని చెప్పొచ్చు. అంటే ఇది ఆదికాండం 11వ అధ్యాయంలోని బాబెల్ గోపురానికి పూర్తి వ్యతిరేకమన్నమాట. కరెక్ట్. అక్కడ మనుషులు తమ అహంకారంతో, తమ శక్తితో దేవుణ్ణి చేరుకోవాలని, భూమి నుంచి ఆకాశానికి ఒక గోపురం కట్టాలని చూశారు. విఫలమయ్యారు. అవును, అది మనిషి ప్రయత్నం. కాని ఇక్కడ చిత్రాన్ని పూర్తిగా తిప్పేశారు. ఇక్కడ మనిషి దేవుడి దగ్గరికి వెళ్లడం లేదు. పడిపోయినా పారిపోతున్న మనిషిని వెతుక్కుంటూ దేవుడే తన కృపతో, తన ప్రేమతో పైనుంచి కిందకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ఈ సుల్లం. మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవిక కృప విజయం సాధించింది. నేను చాలాసార్లు ఈ కథ చదివాను, కాని దూతల ముందు ఎక్కుతూ ఆ తర్వాత దిగుతూ ఉన్నారన్న వివరాలు ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అది చాలా చాలా ముఖ్యమైన వివరము. దాని అర్థం ఏంటి అంటే, సంభాషణ భూమి నుంచి మొదలైందా? ఖచ్చితంగా. దూతలు ముందుగా ఎక్కుతున్నారు అంటే వారు నిస్సహాయ స్థితిలో ఉన్న యాకోబు యొక్క మూలుగులను, అతని భయాలను, చెప్పలేని వేదనను దేవుని సన్నిధికి తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత దిగుతున్నారు అంటే దానికి ప్రతిస్పందనగా
దేవుని సమాధానాలను, వాగ్దానాలను, ఓదార్పును కిందకి తెస్తున్నారు. అద్భుతం. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు కూడా మన హృదయ రోదనను వినడానికి స్వర్గం సిద్ధంగా ఉందని దీని అర్థం. అంతే. ఆ నిచ్చెనపైన నిలబడి దేవుడు యాకోబుతో నేరుగా మాట్లాడాడు. అబ్రహాముకు, ఇస్సాకుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు యాకోబుకు కూడా మళ్లీ చెబుతున్నాడు. అవును, నేను నీకు తోడయుందును, నిన్ను విడవను అని అభయమిచ్చాడు. పారిపోతున్న ఒక వ్యక్తికి ఇంతకంటే గొప్ప ఓదార్పు ఏముంటుంది? ఇది ఆ దేవుని స్వభావం గురించి మనకేమి చెప్తుంది? ఇది ఆయన స్వభావంలోని అనేక కోణాలను చూపిస్తుంది. మొదటది, మీరన్నట్లు, ఆయన బేషరతైన ప్రేమ. యాకోబు అర్హతను బట్టి దేవుడతని ప్రేమించలేదు. అతను ఒక మోసగాడు, బలహీనుడు. అయినా దేవుడు తన సార్వభౌమమైన ప్రేమతో తన ప్రణాళికలో భాగంగా అతన్ని ఎన్నుకున్నాడు. ఇది మన క్రియలను బట్టి కాకుండా ఆయన పిలుపును బట్టి మనల్ని ప్రేమించే దేవుణ్ణి పరిచయం చేస్తుంది. అంతేకాదు, యాకోబు తన తప్పు వల్లే ఆ పరిస్థితిలో ఉన్నాడు. అయినా దేవుడు ఆ చెడును కూడా మేలుగా మార్చాడు. ఇది ఆయన మంచితనాన్ని చూపిస్తుంది. అవును, అది రెండవది, ఆయన అద్భుతమైన మంచితనం. దేవుడు ఆ భయంకరమైన రాత్రిని, ఆ ఒంటరితనాన్ని ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవంగా మార్చాడు. యాకోబు జీవితంలో అది చీకటి అధ్యాయం కావలసింది. కాని దేవుడు దాన్ని ఒక వెలుగుల అధ్యాయంగా మార్చాడు. నిజమే, మన జీవితంలో కూడా అంతే. మనం చేసిన తప్పుల వల్ల వచ్చిన కష్టాలను కూడా ఆయన తన కృపతో మన మేలు కొరకు వాడుకోగల సమర్థుడు. ఇక మూడవది, ఆయన గొప్పతనం. అవును, ఆయన గొప్పతనం. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. అయినా పారిపోతున్న ఒక సాధారణ వ్యక్తి కోసం కిందకి వంగి చూడటం, అతనితో వ్యక్తిగతంగా మాట్లాడటం ఆయన గొప్పతనానికి, ఆయన దీనత్వానికి నిదర్శనం. ఈ వాగ్దానం విన్న తర్వాత యాకోబు నిద్రలేచి భయంతో నిండిపోయాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అన్నాడు. అంటే తను ఒంటరిగా ఉన్నానని, దేవునికి దూరంగా ఉన్నానని అనుకున్న ప్రతిక్షణం దేవుడు తలతోనే ఉన్నాడని గ్రహించాడు. ఆ ఎడారి ప్రదేశం అప్పటికప్పుడు ఒక పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. అది ఒక అద్భుతమైన గ్రహింపు. ఆ గ్రహింపుతో అతను చేసిన పని ఇంకా అద్భుతం. తనకు తలగడగా ఉండి కష్టానికి గుర్తుగా అనిపించిన ఆ రాయిని తీసి ఒక స్తంభంగా నిలబెట్టాడు. దానిపై నూనె పోసి అభిషేకించాడు. అవును, అంటే చూడండి, అతనికి అడ్డంకిగా, కష్టానికి గుర్తుగా అనిపించిన ఆ రాయే ఇప్పుడు దేవునితో తన అనుబంధానికి ఒక ఆధారశిలగా, ఒక మైలురాయిగా మారింది. వావ్! ఏది మనల్ని పడదోస్తుందని భయపడతామో అదే దేవుని చేతిలో మనల్ని నిలబెట్టగలదు. అంతే. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు దాని పేరు లూజు. ఈ పేర్ల మార్పులో కూడా ఏదో అర్థం ఉంది గదా? ఖచ్చితంగా. లూజు అంటే విడిపోవడం లేదా దూరం అవ్వడం. యాకోబు తన కుటుంబం నుంచి, దేవుని నుంచి దూరమయ్యానని భావిస్తున్న స్థితికి అది ప్రతీక. కాని దేవుని దర్శనం తర్వాత ఆ స్థలం బేతేలుగా మారింది. అంటే దేవుని ఇల్లు. ఎక్కడైతే తాను విడిచిపెట్టబడ్డానని అనుకున్నాడో అక్కడే దేవుని ఇల్లు ఉందని కనుగొన్నాడు. మన జీవితంలో కూడా మన లూజు అనుభవాలను దేవుడు బేతేలుగా మార్చగలడు. దైవశాస్త్రపరంగా చూస్తే ఈ నిచ్చెన కేవలం ఒక కల కాదు, దీనికి ఇంకా చాలా లోతైన అర్థముందని క్రైస్తవ్యం బోధిస్తుంది కదా? ఉంది. అదే ఈ అధ్యాయానికి గుండెకాయ లాంటిది. ఆ నిచ్చెన సాక్షాత్తు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఓ! కొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో యేసే స్వయంగా నతనయేలుతో అంటారు, ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయూ దిగుటయూ చూచెదరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే యేసే యాకోబు చూసిన ఆ నిజమైన నిచ్చెనను మేనే అని సూచిస్తున్నారన్నమాట. అవును, చాలా స్పష్టంగా. అంటే పాపులమైన మనల్ని పరిశుద్ధుడైన దేవునితో కలిపే ఏకైక వారధి, ఏకైక మార్గం యేసుక్రీస్తే అని దీనర్థం. ఖచ్చితంగా. ఆయన ద్వారానే మన ప్రార్థనలు, మన అవసరాలు తండ్రి దగ్గరకు వెళతాయి. ఆయన ద్వారానే దేవుని కృపా దీవెనలు మనకు దిగివస్తాయి. యేసు అనే ఆ సుల్లాం లేకుండా మనం దేవుణ్ణి చేరుకోలేము. అయితే యాకోబు స్పందన అక్కడితో ఆగలేదు. అతను ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు నన్ను కాపాడి క్షేమంగా తిరిగి తీసుకువస్తే అప్పుడు యెహోవా నాకు దేవుడై ఉంటాడు, నాకు కలిగిన దానిలో 10వ వంతు ఇస్తాను అన్నాడు. నిజం చెప్పాలంటే ఇది కొంచెం బేరమాడుతున్నట్లుగాననిపిస్తుంది. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను అన్నట్లు. దేవుడు అంత బేషరతుగా వాగ్దానం చేసిన తర్వాత యాకోబు ఇలా షరతులు పెట్టడం కొంచెం అపరపక్వంగా అనిపించదా? ఆ కోణంలో చూస్తే అలా అనిపించవచ్చు. అది సహజమే.
కానీ దీన్ని మనం ఆనాటి సాంస్కృతిక నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యాపార ఒప్పందం కాదు. మరేంటి? అది కృతజ్ఞతతో, నిబద్ధతతో కూడిన ఒక సమర్పణ. యాకోబు మాటల్లోని భావం ఇది: దేవా, ఈ క్షణం నాది అని చెప్పుకోడానికి ఏమీ లేదు. నా ప్రాణం కూడా నీ భిక్షే. నువ్వు నన్ను కాపాడితే నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నా జీవితం, నా సంపాదన, సర్వస్వం నీకే చెందుతాయి అని ఒప్పుకుంటున్నాను. ఓ అలాగా. అంటే ఇది షరతులతో కూడిన భక్తి కన్నా జీవితకాలపు నిబద్ధతకు నాంది అన్నమాట. కరెక్ట్. దేవుడు ముందు తన ప్రేమను చూపిస్తాడు, వాగ్దానమిస్తాడు. దానికి ప్రతిస్పందనగానే మన నుండి సమర్పణను కోరుతాడు. సరిగ్గా చెప్పారు. మన సమర్పణ ఆయన ప్రేమను సంపాదించుకోవడానికి కాదు, ఆయన ప్రేమను పొందినందుకు కృతజ్ఞతగా ఉంటుంది. దేవునితో మన సంబంధం ఎప్పుడూ ఆ క్రమంలోనే ఉంటుంది. ఈ అధ్యాయం మొత్తం మీద మనం ఆలోచిస్తే, మన జీవితంలో చీకటి కమ్మినప్పుడు, అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, మనం దేవునికి దూరంగా కాదు, అత్యంత సమీపంగా ఉంటామనే ఒక గొప్ప సత్యం కనిపిస్తుంది. నిజమే. మనం గుర్తించకపోయినా ఆయన అక్కడే ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే దేవుని వాగ్దానం ఆ రాత్రి యాకోబుకు ఎంత నిజమో, ఈరోజు మనక్కూడా అంతే నిజం. అవును. లోకం మనల్ని విడిచిపెట్టవచ్చు, మనవాళ్లే మనల్ని మోసం చేయవచ్చు, మన బలం మనల్ని వదిలివేయవచ్చు. కాని ఇమ్మాన్యువేల్ అయిన దేవుడు, అంటే మనకు తోడయుండు దేవుడు, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయనే మన నిచ్చెన, మన బేతేలు, మన సర్వస్వం. అందుకే యాకోబు కథ కేవలం పాతకాలం నాటిది అని మనం పక్కన పెట్టలేం. అస్సలు పెట్టలేం. అందులో మనందరికీ అవసరమైన ఒక ధైర్యమిచ్చే మాట ఉంది. దేవుని ప్రేమ మన నైతిక ప్రవర్తనపై ఆధారపడి ఉండదు. ఆయన మనల్ని మన బలహీనతలతో సహా ప్రేమిస్తాడు. మన జీవితంలోని కఠినమైన రాళ్లలాంటి అనుభవాలే దేవునితో లోతైన అనుబంధానికి పునాదిరాళ్లుగా మారగలవని కథ మనకు గుర్తుచేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఆ కఠినమైన పరిస్థితులలో ఆయనపై ఆనుకొని ఆయన స్వరం కోసం ఎదురుచూడటమే. అవును. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచనతో వదిలివేస్తోంది. యాకోబు జీవితాన్ని మార్చేసిన ఈ అనుభవాన్ని పొందాడు. ఆ స్థలానికి దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు. ఆ తరువాత తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అవును, 20 సంవత్సరాల తర్వాత గాని తిరిగి రాలేదు. దీన్ని బట్టి ఆలోచిస్తే జీవితంలో మనకు ఎదురయ్యే ఈ బేతేలు అనుభవాలు మనం శాశ్వతంగా నిలిచిపోయే గమ్యస్థానాలు కావేమో. మంచి పాయింట్. బహుశా అవి మన సుదీర్ఘమైన, కష్టతరమైన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు మనకు దయతో అందించే ఇంధన కేంద్రాల్లాంటివేమో. డివైన్ ఫ్యూయల్ స్టాప్స్. కరెక్ట్. మనకు అవసరమైనంత కృపను ఇచ్చి ముందుకు సాగమని ప్రోత్సహించే ప్రదేశాలేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన జీవితంలో అలాంటి బేతేల అనుభవం ఎక్కడుంది? ఏ కఠినమైన రాయి మీద మనం దేవుణ్ణి కలుసుకున్నాం? దేవుని వాగ్దానాన్ని పట్టుకుని మన భయాలను ఆయనకు సమర్పించి కృతజ్ఞతతో మన జీవితాలను ఆయనకు అంకితం చేద్దాం. ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ సందేశం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో తెలియజేయండి. తర్వాత అధ్యాయం కోసం ఎదురుచూస్తూ ఉండండి. దేవుని వాక్యంలోని మరిన్ని లోతైన సత్యాలను కలిసి ధ్యానిద్దాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.